ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇన్ని ఆదివారాలు దేవుడు నన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. ఏదో మనకి కొన్ని అనారోగ్యాల వల్ల కొన్ని అవన పరిస్థితుల్లో ఉండిపోవచ్చు, వాటిని బట్టి కాదు కానీ ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఇన్ని ఆదివారాలు దేవుడు నడిపించాడు. ఈ ఆఖరి ఆదివారం కూడా దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధిలో ఉంచినందుకు కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం. మనం చేసే గొప్ప గొప్ప కార్యాలు, మన మంచి పనులు అట దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉంటాయట. దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉంటాయి. అందుకే మనం ఏమనాలి, ఎప్పుడు కూడా ఒకే ఒక్క మాట మీద మనం ఆధారపడాలి. ఒకే ఒక్క మాట మన నోట్లో ఎప్పుడు ఉండాలి. ఒక గొప్ప ధనవంతుడైన వ్యక్తి బెంచ్ కార్లో పరలోకం గేట్ దగ్గర ఆ గోల్డెన్ గేట్స్ ముందు ఆగిందంట బెంచ్ కార్. అందులోంచి చక్కగా షూ పాలిష్ చేసిన మంచి షూ వేసుకొని, మంచి షూట్ వేసుకొని చక్కగా దిగాడట. ఇద్దరు దేవుని దూతలు ఉన్నారట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పరలోకానికి వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. సరే లోపలికి వెళ్దు కానీ ముందు నువ్వు భూమి మీద ఏం చేసావో చెప్పు అన్నారట. నీకు మార్కులు వేస్తాను, 100 మార్కులు వచ్చాయంటే అప్పుడు నేను పరలోకంలోకి తీసుకెళ్తాను. ఏంటి 100 మార్కులు రావాలా? ఇంకా ఎక్కువే వస్తాయి, ఎందుకంటే నేను అన్ని గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద చేశాను. ఏం చేసావో చెప్పు అంటే, భూమి మీద ఉండేటప్పుడు నేను సంపాదించిన డబ్బులో ఒక 20% పేదవాళ్ళకి నేను పంచిపెట్టేవాడిని. అవునా? సరే 2 మార్కులు వేస్తున్నాను అన్నాడు. 2 మార్కులా? పేదవాళ్ళకి ఎంత ఆదుకుంటే నా డబ్బులు 20% పేదవాళ్ళకి ఖర్చు పెడుతుంటే నెల 2 మార్కులా? 2? సరే ఇంకేం చేసావు? గుడ్డి వాళ్ళని ఆదుకునేవాడిని. ఇంకేం చేసావు? అనాథ బిడ్డలకి చదువులు చెప్పించాను, 5 మార్కులు. 5? ఇంకేం చేసావు చెప్పు అంటే ఇంకా చాలా విషయాలు చెప్పాడట. చాలా దాన ధర్మాలు చేశాను, ఇవి చేశాను, అవి చేశాను. నేను కొంతమందికి సువార్త కూడా చెప్పాను, నా ద్వారా కొంతమంది రక్షణలోకి కూడా వచ్చారు. అవునా? సరే నీకు ఇంకొక 20 మార్కులు వేస్తాను. 20 మార్కులా? ఇంకేం చేసావు? చాలా చాలా చేశాను, 20 మార్కులా అని చెప్పి. అవును, ఇంకేం చేసావు చెప్పు? 20 మార్కులు వచ్చాయా? ఇంకా నేను చేయాల్సిన పనులన్నీ చెప్తే 20 మార్కులు వచ్చాయా? ఇంకెప్పుడు నేను 100 మార్కులకి వెళ్తాను? ఇంకా దేవుని దయ తప్ప నేను పరలోకంలోకి వెళ్ళలేను అనగానే 100 మార్కులు పడ్డాయని చెప్పిందంటండి. హల్లెలూయా! దేవుని దయ, ఆయన కృప తప్ప నేను పరలోకంలోకి వెళ్ళను అని చెప్పి ఎప్పుడు మోకాళ్ళు వేసేసాడు. నీకు 100 మార్కులు పడిపోయి. దేని మీద పడ్డాయండి 100 మార్కులు? మన మంచి క్రియలా, మన మంచి పనులా? దేవుని కట్ట మురికి గొడ్డల్లాగా ఉంటాడు మన మంచి అంటే. ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒకే ఒక్క మాట మీద మనం ఆధారపడి ఉండాలి. ఏంటంటే అది ఆయన దయ మీద మనం బ్రతకాలి, ఆయన కనికరం మీద, ఆయన ఉచితమైన కృప మీద అని మన నోట్లో ఎప్పుడు ఉంటుందో మనవన్నీ వదిలిపోతాయి. మనకున్న వేషధారణ, మన గర్వాలు, మన ఆడంబరాలు, మన గొప్పలు అన్నీ కూడా తుడిచిపెట్టిపోతుంది. ఒకే ఒక్క మాట, మంచి మనసుతో మనం చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటండి? నీ దయ చెప్పునే నేను బ్రతుకుతున్నానయ్యా, నీ కృపను బట్టే నేను బ్రతుకుతున్నాయ్యా. నువ్వు చేసిన గొప్ప కార్యాలు ఎలా మర్చిపోగలను? వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఇస్తే మాత్రం, గర్భఫలంలో పుట్టిన ఏకైక కుమారుని నీకు బలిగా అర్పిస్తే మాత్రం, మంచి ఎడ్లనిస్తే మాత్రం, ఇంకా మంచి గొర్రె పిల్లనిస్తే మాత్రం ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలమా? ఎలా తీర్చుకోగలం? మన హృదయాన్ని ఆయనకి ఇస్తే మాత్రం. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆఖరి ఆదివారం ఆయన కృప మీద, ఆయన దయ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దామా? ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. నీవు చేసిన ఉపకారాలకి నేనెలా మర్చిపోతానయ్యా? నేనేమి ఇవ్వగలనయ్యా? ఆయన కృప మీద మాత్రమే మీరు ఆధారపడాలి, ఆయన దయ మీద మాత్రమే మీరు ఆధారపడి సంతోషంగా మనం ఇంకొక ఆదివారం చూడాలి. క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆదివారంతో మనం సంతోషంగా అడుగు పెట్టగలం. క్వైర్ కూడా వస్తారా? ఆరాధన చేద్దాం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏ ఉన్నా సరే విడిచిపెట్టండి. మా ఆడంబరాలు, మా గొప్పలు, మాకున్న వేషధారణ, అసూయలు, మత్సరాలు, నీకు ఇష్టం లేని ప్రతి పాపాన్ని ఈ క్షణమే విడిచిపెడుతున్నాం. కేవలం మేము, మా కుటుంబాలు బ్రతుకుతున్నామంటే నీ ఉచితమైన కృప అయ్యా, నీ దయ అయ్యా. ఈరోజు 2 కాళ్ళు నిల్చున్నాయంటే నీ కృప అయ్యా అని ఒప్పుకుంటారా? మీ నోటితో మీరే చెప్పండి, మీరే చెప్పండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
బిగ్గరగా ఆయన కృప మీద మాత్రమే ఆధారపడి ఆఖరి చేస్లో ఉన్న బ్రదర్స్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతం ఆరాధన అనేది మీరు వ్యక్తిగతంగా ఇచ్చిన ఆ బలి వేలాది నదులంతా విస్తారమైన తైలం నీకు ఇచ్చినా చాలు. గర్భఫలంలో పుట్టిన నా జ్యేష్ఠమైన పుత్రుడిని నీకు ఇస్తే నీ ఉపకారాలు నేను తీర్చగలను, రుణాన్ని నేను తీర్చగలను అయ్యా. పాత్రుడైన అయ్యున్న నాకే ఆ మరణమైన ఆ సిలువలో నా కోసం మరణించావయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నన్ను నడిపించు యేసయ్యా. మట్టగాలు ఎవరి వ్యక్తిగత ఆరాధన అనేది ఇన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో నడిపించాను కృతజ్ఞతతో. విరిగి నలిగిన బలియాగముగా నా హృదయాన్ని అర్పిస్తానయ్యా. రక్షణ పాత్రం చేకూని నిరంతరము నిన్ను వెంబడిస్తానయ్యా.
వ్యక్తిగతం ఆరాధన, వ్యక్తిగతమైన బలి. మరలా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన నేనేమి చెల్లింతును. ప్రభువుకు పైకి చెప్పడం. దేవా నా హృదయమర్పింతును, దేవా నా హృదయమర్పింతును. నిజంగా చూడండి, ఆయన చూడండి, మహారాజుని చూడండి మీ మనోనేత్రాలతో. దేవా నా హృదయమర్పింతును, నీవు చేసిన ఉపకారములకు నా హృదయమర్పింతును. చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఉపకారములకు నా హృదయమర్పింతును, నీవు చేసిన ఉపకారములకు నా హృదయమర్పింతును. దేవా నా హృదయమర్పింతు. ధ్యానపూర్వకంగా చెప్పట్లు కొడుతూ బ్రదర్స్ చెప్పాలి. ఆఖరి ఆదివారం వరకు దేవుడు నడిపించాడు. ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. దేవా నా హృదయమర్పింతును, రాజా నా హృదయమర్పింతును, దేవా నా హృదయమర్పింతును, దేవా నా హృదయమర్పింతును, దేవా నా హృదయమర్పింతును. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత పూజలకి అర్హుడమైన మా దేవ, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు మీకే చెల్లునుగాక, మీకే చెల్లునుగాక. ఎన్ని ఆదివారాలు నడిపించావు, ఈ ఆఖరి ఆదివారం మమ్మల్ని నడిపించావు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చగలం? కేవలం ఆయన కృప, ఆయన కృపే మనల్ని రక్షించగలదు. మనం చేసింది ఏమీ లేదండి. 0 ఎన్ని పడ్డాయి మార్కులు? మన మంచి పనులు చేస్తే 10 మార్కులు కూడా పడవు. 100 మార్కులు అవుట్ ఆఫ్ 100 10 కూడా పడవు. దేనికి పడ్డాయి 100 మార్కులు? మొక్కల మీదకి వెళ్ళిపోదామండి. ఆలోచించాను ప్రతిదీ కూడా. దేనికి పడ్డాయి 100 మార్కులు? మనం ఎంతమందికి పంచుతామా? పండగలు వస్తే ఎంతమందికి పంచాం, ఎంతమందికి బట్టలు పెట్టాం కదా, ఎంతమందికి భోజనాలు పెట్టాం? మీరు పెట్టుంటారు కదా. ఈ సంవత్సరం అంతా చాలామందికి బట్టలు పంచి ఉంటారు, భోజనాలు పెట్టాం. మేమేం పెట్టాం? మేము పంచాం. ఈ అన్నిటికీ ఎన్ని మార్కులు పడతాయి? వీటితో మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఈ బట్టలు పంచడం, మేము ఎలా బతికినా, మా తలంపులు ఎలా ఉన్నా, మా ఆలోచనలు ఎలా ఉన్నా, మాలో ఎంత గర్వం ఉన్నా, మేము ఎంత వేషధారులమైనా, ఈ మంచి పనులతో మాత్రం మేము వెళ్ళిపోతాం పరలోకానికి. చెప్పగలరా ఎవరైనా చెప్తారా? ఇవి మంచి క్రియల్లో ఒక క్రియ అయి ఉండొచ్చు, అంతే. మనల్ని పరలోకం తీసుకెళ్ళేది మన యొక్క తగ్గింపు జీవితం, మన విధేయత. నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప, అది మాత్రమే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది.
అందుకే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? ఊరికనే రాయించాడా? బైబిల్లో ఇక్కడ చిన్న ప్లేస్ ఖాళీగా ఉందని రాయించాడా అండి? తను తాను హెచ్చించుకుని వాడు తగ్గిపోతాడు. అది చేసి చూపించాడు కూడా బైబిల్లో. సౌలు హెచ్చించుకున్నాడు, తగ్గిపోవడం మొదలుపెట్టాడు. దావీదు తగ్గించుకున్నాడు, హెచ్చించడం మొదలుపెట్టాడు. హామాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. హామాను ఏమన్నాడు? నాకు కాకపోతే ఇంకెవరికి ఈ యొక్క ఏంటండి ఈ ఘనత? నన్ను కాకపోతే రాజు ఎవరిని హెచ్చిస్తాడు? రాజు గుర్రం వేసి, రాజు వస్త్రాలు వేసి, రాజు కిరీటాన్ని పెట్టి మొత్తం ఆ శూషాను కోట అంతా కూడా తిప్పడం ఎవరికి జరుగుతుంది? నేను కదా మంచోడిని, నా అంత మంచిటోడు అసలు రాజుకు లేడు కాబట్టి నన్ను తనకి పర్సనల్ అసిస్టెంట్, చాలా దగ్గర వ్యక్తిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాను. నా అంత మంచిటోడు, నా అంత నమ్మకస్తుడు ఈ శూషాను కోటలోనే లేడు, అందుకే నన్ను పెట్టుకున్నాడు. నన్ను కాకపోతే ఇంకెవరిని గర్వపరుస్తాడు? ఎంత గర్వం కనబడుతుంది కదండి? కనబడుతుందా? ఆ చదువుతుంటేనే కనబడుతుంది. నన్ను కాకపోతే ఇంకెవరిని? రాజు అడుగుతున్నాడు. రాజును రక్షించేవారిని, రాజుని కాపాడేవారిని, ప్రాణాలు తెగించి రాజు కోసం ప్రాణాన్నే త్యాగంగా పెట్టిన వ్యక్తులకి ఏం చేస్తే బాగుంటుంది? అబ్బా నేనే అయి ఉంటుంది. మనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేనే అయి ఉంటుంది. చర్చిలో నేను మంచివాడిని అయి ఉంటాను కదా, నేను మంచిదాన్ని అయి ఉంటాను. అందరు ఫోకస్ నా మీద ఉందంటే నేను చాలా గొప్ప వ్యక్తిని. నన్ను తప్ప ఎవరిని కనపరుస్తారు? వెళ్ళి ఎక్కడో మూలలోనే ఏడుస్తున్నాడు, గోని పట్ట వేసుకొని బూడ జల్లుకొని కదా, ఎంత ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు మొర్దెకై అని, ఆయన్ని గనపరచు. ఈయన ఎక్కడో ఉండి తగ్గించుకొని ఉన్నాడు, ఆయన్ని తీసుకుని ఆయన్ని వచ్చి గనపరచాలి. దేవుని గొప్ప కార్యాలు అలాగే ఉంటాయి. నేనేమై ఉన్నానో అది దేవునికి ఉచితమైన కృప. మనం ఏ పని చేసినా అందులో గర్వం కనబడిందంటే మాత్రం ఆ పని నుంచి మనం తప్పుకోవాల్సిందే ఒకరోజు. కనుక ప్రతి విషయంలో ఏం చెప్పినా సరే మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ వేషధారణ ఒకవేళ కలిసిపోద్దేమో దానికోసం ప్రార్థన చేసుకోవాలి. మేము చేసుకుంటాం, ప్రభా ఈ భక్తి వేషాలు వేషధారణలు ఒకవేళ మాలో కానీ ఏమైనా వెత్తపడుతున్నాయేమో అవి తీసే ప్రభా, వేర్లతో సహా తీసే. మేము ప్రార్థన చేసుకోవాలి ప్రతిదానికి. లేకపోతే సాతానుడు సైలెంట్గా వచ్చి నాటేసి వెళ్ళిపోతాడు. ఎక్కడో ఒక దగ్గర మన బాడీలో మనకి గుండెలో ఏ మూల ఖాళీగా ఉంటే అక్కడ నాటేసి వెళ్ళిపోతాడు. అది ఏ రోజు మొలుస్తుందో తెలీదు. మనం ఏం చేసుకోవాలి? ఆ నాటిన విత్తనాలన్నీ తీసుకోవడం మొదలు పెట్టాలి. ప్రార్థన ద్వారా ప్రభా ఏమి నాటేసాడో ప్రభా నాకు తెలియదు, అది ఏ విధంగా నాలో కనబడుతుందో లాలో నుంచి తీసివే ప్రభా. ఇదే మన పని. ఈ యొక్క జీవితం అంతా ఇదే. వాడు నాటుతూ ఉంటాడు, మనం తీసుకోవాలి. లేకపోతే మనలోని మన జీవితంలో మన ఎదుగుదల నాశనం అయిపోతుంది. గొప్ప సేవకుడు అండి విలియం కేరీ. ఎంత మంచి సేవకుడు, ఎంతో కష్టపడి సేవ చేశాడు. ఒక పెద్ద బహిరంగ సభలో నీతిగా యథార్థంగా సేవ చేసి పైకి వచ్చే వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడతాను. ఎన్నో కష్టాలు పడి నీతి నిజాయితీతో బ్రతికి మంచి బహిరంగ సభలో వాక్యం చెప్పడానికి స్టేజ్ మీద కూర్చున్నాడు. ఆయన వాక్యం చెప్తుంటే అనేక మంది పట్టబడుతున్నారు, హృదయాలు కదిలించబడుతున్నాయి, కన్నీళ్లు కారుస్తున్నారు, రక్షణ జరుగుతుంది అక్కడ. అంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు విలియం కేరీ. ఇచ్చాక వచ్చి చైర్లో కూర్చుంటే పక్కన ఉంటారు కదా కొంతమంది కూర్చునేవాళ్ళు. ఇంకా పక్క ఆయనకి ఇంకా ఏమైంది? అసూయ పెరిగిపోయింది. ఇంత చక్కని వాక్యం ఎంత చక్కగా చెప్పడం ఏంటి ఈయన అని చెప్పి ఈయన పరువు తీయాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే మంచిగా దేవుని వాక్యాన్ని చెప్పినా, మంచిగా దేవుని కొరకు వాడబడుతున్నా సాతాడు అస్సలు సహించలేడు. అందరి కోసం చెప్పట్లేదు, అందరూ ఇలా లేరు. దేవుని కొరకు రగిలే జ్వాలల కోసం చెప్తున్నాను. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి పరువు ఎలా తీయాలి? ఇప్పుడు వెంటనే తయారయ్యాడు పక్కన. ఆయన క్రిస్టియనే. ఏమంటున్నాడు? అంత పెద్ద స్టేజ్ మీద అంత వాక్యం చెప్పి అంత చక్కగా దేవుని కొరకు ఆత్మలు సంపాదించిన వ్యక్తిని ఏం చెప్పాలి? మామూలుగా అయితే చక్కగా దేవుని మహిమార్థం మీద మీరు వాడబడ్డారు బ్రదర్
అని చెప్పడం ఎలా ఉంటుంది? ఏమన్నాడు? అవును, మీరు ఒకప్పుడు చెప్పులు కుట్టుకునేవారు కదా. చూసారా, అంత పెద్ద స్టేజ్ మీద ఏమన్నాడు? చెప్పులు కుట్టుకునేవారు కదా మీరు ఒకప్పుడు. ఎంత రగిలిపోతుంది లోపల. ఆయన ఏమన్నాడు? అయ్యా, నేను చెప్పులు కుట్టే అంత గొప్ప వ్యక్తిని కాదయ్యా. చెప్పులు, చిరిగిపోయిన చెప్పులకి మరమ్మతులు మాత్రమే వేయగలేవాడిని. ఎంత తగ్గించుకున్నాడండి. చెప్పులు, చిరిగిపోయిన చెప్పులకి మరమ్మతులు చేస్తాను, చెప్పులు కుట్టే అంత గొప్పవాడిని కాదయ్యా. సిగ్గుపడిపోయాడండి, తల తెచ్చుకున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు ప్రపంచంలో విలియం కేరీ అంటే ఎంత గొప్ప సేవ చేశాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేనేమై ఉన్నానో చెప్తారా మీరు? నా చదువు అయ్యి ఉన్నది, నా జ్ఞానమై ఉన్నది, నేను సంపాదించే డబ్బు అయి ఉన్నది, నా అందమై ఉన్నది, నేను కట్టుకున్న ఇల్లు అయి ఉన్నది, నా ఆరోగ్యమై ఉన్నది, నా యొక్క సంపద అయి ఉన్నది, నా ఆస్తి అంద చందాలై ఉన్నది అని చెప్తామా? దేవుని ఉచితమైన కృప చెప్తామా? చెప్దామని. నీ ఒక్క ఉచితమైన కృప ఎప్పుడు ఆయన సొంతంగా చేసుకోవాలి. దేవుని సొంతం. ఆయన క్రిస్మస్ రోజు పరలోకం నుంచి దేవుడు ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ గిఫ్ట్ ప్యాక్లో సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన మీకుంటే ఆశీర్వాదం, ఆయన మీ చేతిలో ఉంటే మీకు మీ లోకర్ యొక్క కీ ఆయనే. కీ లేకుండా లోకర్ ఓపెన్ అవ్వదు. ఆ ధననిధి ఓపెన్ ఉంటాయి ఆయన కీ. ఆ ధననిధి మీకు ఎప్పుడు కావాలంటే ఒక గొప్ప ట్రెషర్ అది. అదొక ధననిధి అని ఆ గిఫ్ట్ ప్యాక్ దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అది సొంతం చేసుకోవాలి. భూలోకంలో అట ఆయన మనతో ఉంటాడట, పరలోకం వెళ్తే మనం ఆయనతో ఉండాలి.